Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 26th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాకి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ అండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన ప్రాచీన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన ప్రాచీన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్. సారనాథ్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ సైట్, ఏన్షియంట్ బుద్ధిస్ట్ సైట్. ఈ సైట్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చింది యునెస్కో సంస్థ. ఈ ప్రదేశాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో యాడ్ చేసింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది సారనాథ్ అనేది ఏ స్టేట్లో ఉంది. సారనాథ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్ ఇది ప్రముఖ బౌద్ధ క్షేత్రము. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. మరి యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు, సాంస్కృతిక పరంగా సహజసిద్ధమైన ముఖ్యమైన ప్రదేశాలు, అటువంటి వాటిని గుర్తించి ప్రపంచ వారసత్వ జాబితాని విడుదల చేస్తుంది. ముఖ్యమైన ప్రదేశాలు యునెస్కో ఏం చేస్తుంది, వరల్డ్ వైడ్ ఫేమస్ ఇంపార్టెంట్ కల్చరల్ సైట్స్ కావచ్చు, న్యాచురల్ సైట్స్, అటువంటి సైట్స్ని గుర్తించి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ని విడుదల చేస్తుంది. ఉదాహరణకు ఇండియాలో తాజ్మహల్ కావచ్చు, రెడ్ ఫోర్టు, అలానే సహజసిద్ధమైన ప్రదేశాలైన వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, కజిరంగా నేషనల్ పార్కు, సుందర్బన్స్, కాంచన్జంగా నేషనల్ పార్కు, ఇలాంటి ప్రదేశాలు మనకి చాలా ముఖ్యమైనవి. సాంస్కృతిక పరంగా కావచ్చు, సహజ సిద్ధంగా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య పరంగా ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అటువంటి వాటిని ఈ లిస్టులోకి యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు మన ఇండియా నుంచి మరొక ప్రదేశాన్ని యాడ్ చేసిందండి, అదే సారనాథ్, ఉత్తరప్రదేశ్. మరి దీంతో కలిపి ఇండియాలో ఇప్పుడు ఓవరాల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి 45 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 45. మరి ఇక్కడ ఈ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోవాలండి. యునెస్కో యొక్క 48వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశము సౌత్ కొరియాలోని బుసన్ సిటీలో జరిగింది. యునెస్కో యొక్క 48వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ సౌత్ కొరియాలోని బుసన్ సిటీలో జరిగింది. అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైట్. సో మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది సారనాథ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి. సారనాథ్, ఉత్తరప్రదేశ్. సారనాథ్ అంటే గుర్తు రావాల్సినది మీకు ఏన్షియంట్ హిస్టరీ. గౌతమ బుద్ధుడు తన మొట్టమొదటి ధర్మోపదేశాన్ని, తన మొట్టమొదటి స్పీచ్ని ఎక్కడ ఇచ్చారు అంటే సారనాథ్. గౌతమ్ బుద్ధ గేవ్ హిజ్ ఫస్ట్ స్పీచ్ అట్ సారనాథ్. మరి సారనాథ్లో ముఖ్యమైన బౌద్ధ స్తూపాలు 2 ఉంటాయి. దమ్మెక్ స్తూపము, చౌకండి స్తూపం అని చెప్పేసి. దమ్మెక్ స్తూపము, చౌకండి స్తూపం అని చెప్పేసి. సో దమ్మెక్ స్తూపము, చౌకండి స్తూపము ఎక్కడ ఉన్నాయంటే సారనాథ్. మీకు ఏన్షియంట్ హిస్టరీలో వెళ్ళిపోతుందండి. సో దీంతో కలిపి ఇండియాలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 45 సైట్స్. గుర్తుపెట్టుకోండి, సారనాథ్ని ఇంక్లూడ్ చేసుకుంటే, సారనాథ్ని కలుపుకుంటే 45 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో ఉన్నాయి. మరి 45లో 37 సైట్స్ కల్చరల్ సైట్స్, 37 ప్రదేశాలు ఈ యొక్క సాంస్కృతిక ప్రదేశాలు, అంటే సాంస్కృతిక సైట్స్, కట్టడాలు, సాంస్కృతిక కట్టడాలు. మరో 7 వచ్చేసి న్యాచురల్ సైట్స్, సహజ సిద్ధమైన ప్రదేశాలు. ఒకటి మిక్స్డ్ సైట్. మరి ఇప్పుడు సారనాథ్ అనేది కూడా మనకి కల్చరల్ సైటే అవుతుంది, అంతే కదండి. ఇది సాంస్కృతిక పరమైన కట్టడం. ఇది సహజసిద్ధమైన ప్రదేశం కాదు, సహజసిద్ధమైన కట్టడం కాదు, సహజసిద్ధమైనది కాదు. సో 37 కల్చరల్, 7 న్యాచురల్, 1 మిక్స్డ్. మరి ఆ మిక్స్డ్ సైట్ ఏది ఉందండి? కాంచన్జంగా నేషనల్ పార్క్, సిక్కిం. కాంచన్జంగా నేషనల్ పార్క్, సిక్కిం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా 45 ఉన్నాయి ఇండియాలో ఇప్పుడు. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి తెలుసుకోవాలి. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో 47 మంది జాతీయ పరీక్షల ఏజెన్సీ అధికారుల తొలగింపు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం చూసాం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి, గత కొన్ని రోజుల నుంచి న్యూఢిల్లీలో జెన్జెడ్ ప్రొటెస్టులు జరిగాయి. జెన్జెడ్ యువత ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్కి సంబంధించి అక్కడ ప్రొటెస్టులు చేశారు. సో ఇక ఫైనల్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన 47 ఆఫీసర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేసింది, తొలగించింది. భవిష్యత్తులో ఈ పేపర్ లీక్స్ జరగకుండా ఉండడానికి కఠినమైన చట్టాన్ని కూడా తీసుకురాబోతా ఉంది. దానికి సంబంధించిన బిల్లును సోమవారం అంటే టుమారో పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టబోతా ఉంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ మీరు
ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూసినప్పుడు ఇలాంటి కీవర్డ్స్ పెట్టుకోవాలండి. నీట్ అంటే ఏంటండి చెప్పలేం, రేపు పొద్దున్న ఇది వార్తల్లో ఎక్కువగా ఉంది కాబట్టి నీట్ స్టాండ్స్ ఫర్ అని కూడా అనొచ్చు. నీట్ అంటే ఏంటి? చాలామంది జెన్జెడ్ ప్రొటెస్ట్ ఎవరైతే పాల్గొన్నారో నీట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కూడా కొంతమంది చెప్పలేకపోయారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నీట్ అంటే ఫుల్ ఫామ్ కూడా చెప్పలేకపోయారు. బట్ నీట్ అంటే ఏంటి? నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ యూజీ అని చెప్పేసి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. నీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? గతంలో ఎంసెట్ ఉండేది, మనకి ఎంబీబీఎస్లో జాయిన్ కావాలంటే ఎంసెట్ పరీక్ష రాసేవాళ్ళు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ మెడికల్ కాలేజీలలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు జాయిన్ అవ్వడానికి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాన్ని కండక్ట్ చేసేదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో గుర్తుండండి, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. రేపొద్దున అడిగినా అడుగుతాడు. మరి మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బిల్లును కూడా తీసుకురాబోతా ఉంది. ఆ బిల్లు ఏంటి అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024. ఎలాగూ ఈ చట్టానికి సంబంధించిన ఒక సవరణ బిల్లును రేపు ప్రవేశపెట్టబోతా ఉన్నారండి పార్లమెంట్లో. మనం రేపు ఆ బిల్లు గురించి తెలుసుకుంటాం. ప్రస్తుతానికి మనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి తెలుసుకోవాలి. మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో క్రింది వాటిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి ఏవి నిజం అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటాడు. అప్పుడు తెలుసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. 2017లో ఇది ఏర్పాటైంది. 2017లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. మరి దీని గురించి కొన్ని పాయింట్లు తెలుసుకోవాలండి. ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక పరీక్షా సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక టెస్టింగ్ ఏజెన్సీ, అటానమస్ సెల్ఫ్ సస్టైన్డ్ టెస్టింగ్ ఆర్గనైజేషన్. ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద దీన్ని ఏర్పాటు చేశారు. దీనిని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఏర్పాటు చేశారు. ఇట్ గాట్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పరీక్షల్ని, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని చాలా పారదర్శకంగా, స్టాండర్డ్గా నిర్వహించాలి. అలానే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలి, రీసెర్చ్ వ్యవస్థని బలోపేతం చేయాలి, హై క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ని తయారు చేయాలి, ఎక్స్పర్ట్స్ యొక్క సేవలను ఉపయోగించుకొని. ఇవి ఆబ్జెక్టివ్స్ అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు ఏర్పాటైంది, ఏ మంత్రిత్వ శాఖ, ఏ చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశారో అలాంటి బేసిక్ థింగ్స్ అండి. మరి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రకరకాల పరీక్షలను ఇండియాలో నిర్వహిస్తుంది. ఉదాహరణకు నీట్ అండర్ గ్రాడ్యుయేషన్, నీట్ యూజీ ఎగ్జామ్ కావచ్చు, జేఈఈ మెయిన్, సియుఈటి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జాము, యూజీసీ నెట్, అలానే సీమ్యాట్, ఇలాంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుందండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఇది మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీకు అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రిజైన్ చేశారు, రాజీనామా చేశారు. ఆయన రిజిగ్నేషన్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూడా యాక్సెప్ట్ చేశారు ప్రధానమంత్రి గారి అడ్వైజ్ మేరకు, ప్రధానమంత్రి గారి సలహా మేరకు. మరి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి గారికి అదనపు బాధ్యతలను ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ అయితే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీని కూడా ప్రస్తుతానికైతే అదనపు బాధ్యతలు ఇచ్చారు, అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ బిల్ అండి. జాతీయ గౌరవానికి అవమానాలను నిరోధించే సవరణ బిల్లు 2026. జాతీయ గౌరవానికి అవమానాలను నిరోధించే సవరణ బిల్లు 2026. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్ 2026. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్ 2026. ఈ బిల్లుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ప్రవేశపెట్టిందండి. దీన్నే వందే మాతరం బిల్ అని కూడా అంటారు, వందే మాతరం బిల్ 2026. మరి ఇక్కడ ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలండి. మనకి ఒక చట్టం కూడా ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్స్ యాక్ట్ 1971 అని చెప్పేసి. జాతీయ గౌరవానికి అవమానాలను నిరోధించే చట్టం 1971 ఉంది. ఈ చట్టం ఏం చెప్తుంది? జాతీయ గీతాన్ని అంటే నేషనల్ యాంథమ్ జనగణమన కావచ్చు, నేషనల్ ఫ్లాగ్ని,
అలానే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అవమానపరచకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు. అలా చేస్తే జైలు శిక్ష పడుతుంది, ఫైన్ పడుతుంది. అయితే ఈ చట్టంలో ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్స్ యాక్ట్ 1971లో వందే మాతరాన్ని చేర్చలేదు. వందే మాతరం నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా, జాతీయ గేయం, వందే మాతరాన్ని యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ చట్టం పరిధిలోకి, ఈ చట్టం జ్యూరిస్డిక్షన్లోకి వందే మాతరాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. దానికోసమే ఈ చట్టాన్ని సవరించబోతా ఉన్నారు. ఈ యాక్ట్ని అమెండ్ చేయడం కోసం ఈ బిల్లుని తీసుకొని వచ్చారండి. మరి మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వందే మాతరం. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. వందే మాతరంలో మొత్తం 6 స్టాంజాలు ఉంటాయి, 6 చరణాలు, 6 చరణాలు, 6 స్టాంజాస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇటీవల యూనియన్ హోమ్ మినిస్ట్రీ గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ కార్యక్రమాలు, ఇటువంటి అఫీషియల్ ఈవెంట్లలో వందే మాతరం యొక్క మొత్తం చరణాలని పాడాలి, ఆల్ స్టాంజాస్ని తప్పకుండా అందరూ పాడాలి అని చెప్పేసి గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. రైట్. మరి ఈ కాంటెక్స్ట్లో అసలు మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఈ చట్టాన్ని సవరించబోతున్నారు. ఈ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ చట్టం కింద ఉండే సెక్షన్ 3 ఏదైతే ఉందో, ఈ యాక్ట్ కింద ఉండే సెక్షన్ 3, యాక్ట్లోని సెక్షన్ 3 కిందకు వందే మాతరాన్ని కూడా తీసుకొని రాబోతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరైతే ఈ వందే మాతరాన్ని పాడేటప్పుడు అడ్డుకున్నా, లేకపోతే వందే మాతరం పాడేటప్పుడు అవరోధాలు కల్పించిన వాళ్ళకి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ఫైన్ ఉంటుంది, లేదా 2 కూడా వాళ్ళపైన విధిస్తారు. నేషనల్ సాంగ్ వందే మాతరాన్ని ఎవరైనా పాడేటప్పుడు ప్రివెంట్ చేసినా, అడ్డుకున్నా, లేదంటే డిస్టర్బ్ చేసినా, అవరోధాలు కల్పించిన వాళ్ళకి ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష అప్ టు 3 years, అప్ టు 3 years, 3 ఏళ్ల వరకు. అలానే ఫైను లేదంటే 2 కూడా వేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి నేషనల్ సాంగ్ వందే మాతరం రాసింది బంకిం చంద్ర చటర్జీ గారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. ఈయన నేషనల్ సాంగ్ వందే మాతరాన్ని సాంస్క్రిటైజ్డ్ బెంగాలీలో రాశారు. అంటే ఈ సాంస్క్రిటైజ్డ్ బెంగాలీ అంటే ఏంటి? పూర్తి బెంగాలీ అని చెప్పలేము, పూర్తి సంస్కృతం అని చెప్పలేము. సాంస్క్రిటైజ్డ్ బెంగాలీలో రాశారు. ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. మరి ఇటీవలే మనం చూసాం, మనం ఒక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. వందే మాతరం 150th ఇయర్ సెలబ్రేషన్స్, 150వ వందే మాతరం ఉత్సవాల్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము, మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కాంటెక్స్లో వందే మాతరం గురించి మీకు మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ ఒక బిట్టు పడే ఛాన్స్ ఉందండి. అది కూడా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తాడు, కింది వాటిలో ఏవి నిజం అంటాడు వందే మాతరానికి సంబంధించి. సో మరి వందే మాతరం ఫస్ట్ ఏ జర్నల్లో పబ్లిష్ అయింది, ఏ జర్నల్లో తొలుత ప్రచురించారు అంటే బంగదర్శన్ అనే జర్నల్లో 1875 నవంబర్ 7న బంగదర్శన్ అనే జర్నల్లో తొలిసారిగా 1875 నవంబర్ 7న పబ్లిష్ అయింది. ఆ తర్వాత బంకిం చంద్ర చటర్జీ గారి నావెల్ అయిన ఆనంద్ మత్ అనే నావెల్లో చేర్చడం జరిగింది. 1882లో రిలీజ్ అయిన ఆనంద్ మత్ నవలలో చేర్చడం జరిగింది, ఇంక్లూడ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. బట్ ఫస్ట్ పబ్లిష్ అయింది మాత్రం బంగదర్శన్ అనే జర్నల్ అండి. మరి ఈ సాంగ్ని ఫస్ట్ టైం ఎవరు పాడారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896లో జరిగిన ఐఎన్సి కాంగ్రెస్ సమావేశం, 1896లో జరిగిన ఐఎన్సి కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క సాంగ్ని పాడడం జరిగింది. ఆ తర్వాత 1937లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వందే మాతరాన్ని జాతీయ గేయంగా స్వీకరించింది. 2 చరణాలతో కూడిన వందే మాతరాన్ని జాతీయ గేయంగా స్వీకరించింది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎప్పుడు? 1937లో. ఇన్ 1937 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడాప్టెడ్ వందే మాతరం యాజ్ ద నేషనల్ సాంగ్ విచ్ ఇన్క్లూడ్స్ 2 స్టాంజాస్. మరిక 24th జనవరి 1950 జనవరి 24న వందే మాతరానికి నేషనల్ సాంగ్ హోదా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇక 24th జనవరి 1950లో మాత్రం ఇక పూర్తి స్థాయిలో నేషనల్ సాంగ్ హోదాని కల్పించడం జరిగింది. రైట్. మరి యాక్చువల్లీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేషనల్ సాంగ్ గురించి ఎక్కడ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదండి, ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఆర్టికల్ 51A సబ్ క్లాస్ ఏమని చెప్తుందండి? మనం కాన్స్టిట్యూషన్ని, నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని మనము రెస్పెక్ట్ చేయాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్టేట్ పాలసీ.
ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఫండమెంటల్ డ్యూటీ మనకి ఆర్టికల్ 51A సబ్ క్లాస్ ఏ అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ, ప్రాథమిక విధి. మనము గౌరవించి తీరాలి, అది మన ప్రాథమిక విధి, ఫండమెంటల్ డ్యూటీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 51A. నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా పంజాబ్ స్టేటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది. పంజాబ్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఎ మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్. పంజాబ్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునింది. క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు, 1వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు కూడా ఏఐని ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే ఏఐ గురించి మెల్లమెల్లగా పిల్లలకు చెప్పుకుంటూ రావాలి అని చెప్పేసి ఒక మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసిందండి. తద్వారా ఇండియాలో ఈ నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా నిలిచింది. దీన్ని Sarbhat.ai ఇనిషియేటివ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. Sarbhat.ai అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం పంజాబ్ గవర్నమెంట్ తీసుకునిందండి. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. మీ సేవా కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ కేంద్రాలుగా మార్చేందుకు మెటా సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం. మీ సేవా కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ కేంద్రాలుగా మార్చేందుకు మెటా సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకునింది. తెలంగాణ గవర్నమెంటు మీ సేవా సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ మీ సేవా సెంటర్స్ని డిజిటల్ అడ్వర్టైజింగ్ సెంటర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి మెటా కంపెనీతో ఒక పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయింది, ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి మీ సేవా సెంటర్స్ అంటే మనకి అవసరమైన సర్టిఫికెట్లు కావాలి అంటే మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. బర్త్ సర్టిఫికెట్టు, రకరకాల సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్టు, ఎవ్రీథింగ్, రైట్. మరి ఆ మీ సేవా సెంటర్లు ఎవరు నడుపుతూ ఉంటారు? అక్కడ రూరల్ లెవెల్లో ఉండే వాళ్ళు నడుపుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ మీ సేవా సెంటర్స్ని డిజిటల్ అడ్వర్టైజింగ్ సెంటర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఏంటి? దీనివల్ల ఎవరు లాభపడతారు అంటే ఇద్దరు లాభపడతారు. మీ సేవ వాళ్ళు లాభపడతారు. ఆ ఊర్లలో ఉంటారు కదా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న కిరాణా షాపులు, చిన్న చిన్న రీటైల్ స్టోర్స్ అలా పెట్టుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్, వాళ్ళ వ్యాపారాలని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అడ్వర్టైజ్మెంట్స్ కావాలా, సిటీలకు రావాలా, ఖర్చులు ఎక్కువవుతాయి, చాలా దూరం ప్రయాణించాలా. సో ఇక్కడ వాళ్ళ ఊర్లకు దగ్గరలోనే ఉండే ఈ మీ సేవా సెంటర్లకు పోయి అగో మాకు ఇది కొంత అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మేము లాభపడతాం, మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు. సో దీనివల్ల ఎవరు లాభపడతారు? స్మాల్ బిజినెసెస్, రూరల్ ఏరియాస్లో ఉండే స్మాల్ బిజినెసెస్ అలాంటి వాళ్ళు. తద్వారా ఈ మీ సేవా సెంటర్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా మోర్ ఇన్కమ్, మోర్ రెవెన్యూ అనేది వస్తుందండి. సో ఇది తద్వారా కంటెంట్ క్రియేటర్స్ని డెవలప్ చేసినట్లుంటుంది, బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. మరి దీన్ని ఎవరు అమలు చేస్తారు? ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? దీన్ని అమలు చేసే సంస్థ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ మీ సేవ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ. ఆల్రెడీ ట్రైనింగ్లో భాగంగా 150కి పైగా విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్స్కి కోచింగ్ ఇవ్వడం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సుమారుగా 150కి పైగా విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐ ఆధారిత సంజీవని ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. ఆగస్టు 2026 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐ ఆధారిత సంజీవని ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆగస్టు 2026 నుంచి స్టేట్ వైడ్ సంజీవని ఏఐ బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతా ఉందండి స్టేట్ వైడ్. మరి ఇక్కడ సంజీవని పేర్లోనే ఉంది. సంజీవని అంటే ప్రాణం పోయేవాడు కూడా బతుకుతాడు, ఆ సంజీవనిని వేస్తే అని అంటూ ఉంటారు కదా. సో మరి ఇక్కడ ఈ సంజీవని అంటే ఫస్ట్ అది ఫోకస్ చేయాల్సింది, ఇది ఏఐ బేస్డ్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? యాక్చువల్లీ మనం డిస్కస్ చేసుకున్నామండి. జూలై 2025లో కుప్పం నియోజకవర్గంలో, చీఫ్ మినిస్టర్ గారి నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా లాంచ్ చేశారు, ప్రయోగాత్మకంగా లాంచ్ చేశారు.
నిన్న కర్నూలులో కూడా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కర్నూలులో కూడా విస్తరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేయాల్సింది అసలు ఏంటిది ఇది సంజీవని ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి, సంజీవని అనేది ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సిస్టము హెల్త్ కేర్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి లాంచ్ చేసిన ప్రాజెక్ట్, ఆరోగ్య సేవల్ని మెరుగుపరచడానికి. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్య డేటాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్గా డెవలప్ చేస్తారు. మొత్తం హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్గా తయారు చేస్తారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తారు. అలానే ప్రతి ఒక్క వ్యక్తికి, అలానే కుటుంబంలో ఉన్న అందరి వ్యక్తులకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీస్ని కూడా ఇస్తారు. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడీస్ని ఇస్తారు. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ని తయారు చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలానే మొత్తం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మొదలుపెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ నుంచి స్టేట్ లెవెల్లో ఉన్న హాస్పిటల్స్ వరకు మొత్తం హెల్త్ డేటానంతా కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొని వస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి స్టేట్ లెవెల్లో ఉన్న హాస్పిటల్స్లో ఉన్న మొత్తం డేటానంతా కూడా హెల్త్ డేటానంతా కూడా ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్లోకి ఏకీకృత ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం జరుగుతుంది. అలానే వివిధ రకాల ఆరోగ్య సేవలు అందిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలు కావచ్చు, అలానే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించని వ్యాధులు, అంటే ఉదాహరణకు క్యాన్సరు, బీపీ, హైపర్ టెన్షన్, ఇవి ఒకరి నుంచి ఒకరికి రావు కదా, వాటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. ఆ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కావచ్చు, తల్లి ఆరోగ్యము, పిల్లల ఆరోగ్యము, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, రకరకాల హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా దీని ద్వారా అందిస్తారు. అలానే 108 ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్, ఈ ఔషధి, లేబొరేటరీ సర్వీసులు, ఇటువంటి వాటిని అన్నీ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా అందించడం జరుగుతుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఏఐ బేస్డ్ ప్లాట్ఫాము. అలానే ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవడం కోసం సంజీవని సిటిజన్ వెల్నెస్ యాప్ అనే దాన్ని కూడా లాంచ్ చేశారు. సంజీవని సిటిజన్ వెల్నెస్ యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగిందండి. ఈ యాప్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్స్ని ప్రజలు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. పీపుల్ కెన్ బుక్ ద డాక్టర్ అపాయింట్మెంట్స్. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి సంజీవనికి సంబంధించి. మనం గతంలో ఈ టాపిక్ చెప్పుకున్నామండి ఆల్రెడీ. నెక్స్ట్ వన్, నింగిలోకి స్టార్షిప్ రాకెట్. స్పేస్ ఎక్స్కు చెందిన స్టార్షిప్ రాకెట్ 13th టైం నింగిలోకి లాంచ్ చేశారు. స్పేస్ ఎక్స్ కంపెనీ తన స్టార్షిప్ రాకెట్ని 13వసారి నింగిలోకి లాంచ్ చేసింది. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ రాకెట్ లాంచ్డ్ ఫ్రమ్ టెక్సాస్ ఫర్ ద 13th టెస్ట్ ఫ్లైట్. మరి నింగిలోకి ఆ స్టార్షిప్ రాకెట్ వెళ్ళింది. కక్షలోకి అధునాతన స్టార్లింక్ ఉపగ్రహాలని ప్రవేశపెట్టింది. ఆ యొక్క స్టార్షిప్ రాకెట్ ఆర్బిట్లోకి స్టార్లింక్ శాటిలైట్స్ని ప్రవేశపెట్టింది. మరి స్టార్లింక్ ఉపగ్రహాలు అంటేనే గుర్తురావాల్సినది ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి, శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి స్టార్లింక్ శాటిలైట్లను ఈ యొక్క స్పేస్ ఎక్స్ సంస్థ లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్ష పరిధిలోకి ప్రవేశపెడుతుంది. లో ఎర్త్ ఆర్బిట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎప్పుడైనా కానీ 13వసారి వెళ్ళింది. ఇది 13వసారి నింగిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఓవరాల్గా 20 అధునాతన స్టార్లింక్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. 20 అడ్వాన్స్డ్ స్టార్లింక్ శాటిలైట్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ స్టార్షిప్ రాకెట్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలండి. క్రింది వాటిలో స్టార్షిప్ రాకెట్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక 3-4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్టార్షిప్ రాకెట్ అనే దాన్ని డెవలప్ చేసిన కంపెనీ అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఎవరిది? ఎలాన్ మస్క్ది. మరి ఈ రాకెట్ సుమారుగా 400 ఫూట్ టాల్, సుమారుగా 400 ఫూట్ టాల్ ఉంటుంది. ఈ విధంగా చెప్పాలంటే 124 మీటర్స్, 124 మీటర్ల పొడవు సుమారుగా అప్రాక్సిమేట్లీ. మరి ఇది ఏ టైప్ ఆఫ్ రాకెట్? ఇది రీయూజబుల్ రాకెట్ అంటే పునర్వినియోగించదగిన రాకెట్. మళ్ళీ వాడుకోవచ్చు, ఖర్చు తగ్గుతుంది అప్పుడు లాంచింగ్ కాస్ట్. మీరు ఇక్కడ చూస్తే ఏమన్నాడు ఇక్కడ, శుక్రవారం టెక్సాస్లో స్పేస్ ఎక్స్కు చెందిన రోదసీ ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరింది. 2 నిమిషాల తర్వాత బూస్టర్ విడిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడిపోయింది అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రాకెట్ని లాంచ్ చేసిన తర్వాత దాని బూస్టర్ ఉంటుంది కదా, ఆ బూస్టర్ అనేది సెపరేట్ అయిపోయి ఓషన్లోకి పడిపోయింది. అంటే అది రీయూజబుల్ రాకెట్ అని చదవంగానే మనకు అర్థమవుతుందండి. రీయూజబుల్ రాకెట్.
మరి ఎన్ని స్టేజ్లు ఉంటాయి ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇది 2 స్టేజ్ రాకెట్, 2 స్టేజ్లు ఉంటాయి. ఆస్పిరెంట్స్ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏదైనా ఒక టర్మ్ కనబడినప్పుడు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయడానికే ట్రై చేయండి. అధికారిక వెబ్సైట్ స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ఓవర్వ్యూ అన్నాడు ఇక్కడ. సో స్టార్షిప్ అనేది 2 స్టేజ్ రాకెట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఫుల్లీ రీయూజబుల్ అంటే పూర్తి స్థాయిలో పునర్వినియోగించవచ్చు. మరి ఇది లిక్విడ్ రాకెట్టా సాలిడ్ ఫ్యూయల్డ్ రాకెట్టా? ఇది లిక్విడ్ ఫ్యూయల్డ్ రాకెట్, ద్రవ ఇంధనంతో నడిచే రీయూజబుల్ రాకెట్. మరి ఇందులో 2 స్టేజ్లు ఉంటాయి కదా. అందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సూపర్ హెవీ రాకెట్ అంటారు. సూపర్ హెవీ అని ఉంది ఇక్కడ. ఆ సూపర్ హెవీని ఫస్ట్ స్టేజ్ లేదా బూస్టర్ అంటారు. సూపర్ హెవీనే ఫస్ట్ స్టేజ్ లేదా బూస్టర్ అని పిలుస్తారు. ఆ బూస్టర్ విడిపోతుంది. మరి ఈ సూపర్ హెవీ అనేది ఫస్ట్ స్టేజ్ కదా, దీనికి 33 ర్యాప్టార్ ఇంజన్స్ ఉంటాయి. ఇది 33 ర్యాప్టార్ ఇంజన్స్ సహకారంతో ఇది నడుస్తుంది. ముఖ్యంగా లిక్విడ్ మీథేను, లిక్విడ్ ఆక్సిజన్ సహకారంతో ఈ యొక్క సూపర్ హెవీ బూస్టర్ పనిచేస్తుంది. లిక్విడ్ మీథేను, లిక్విడ్ ఆక్సిజన్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టేజ్ సూపర్ హెవీ. మరి ఇందులో ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది. ఒకటి సూపర్ హెవీ, మరొకటి వచ్చేసి స్టార్షిప్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో స్టార్షిప్ రాకెట్ అనేది 2 కాంపోనెంట్లు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇందులో. మరి మీరు ఇక్కడ చూస్తే ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ అన్నాడు అఫీషియల్ వెబ్సైట్లో. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇది. సుమారుగా 100కు పైగా మెట్రిక్ టన్నుల బరువు ఉన్న పేలోడ్ని కక్షలోకి ప్రవేశపెడుతుంది, ఆర్బిట్లోకి డిప్లాయ్ చేస్తుంది. సో వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ స్టార్షిప్ రాకెట్, స్పేస్ ఎక్స్ కంపెనీ. అయితే ఇక్కడ మీరు చూస్తే మనం ఇటీవల ఒక రాకెట్ గురించి డిస్కస్ చేసుకున్నాం, Gravity-1. చైనా ఇటీవల Gravity-1 అనే ఒక రాకెట్ని ఈస్ట్ చైనా సీ నుంచి లాంచ్ చేసింది, ఈస్ట్ చైనా సీ నుంచి ప్రయోగించింది. అందులో భాగంగా 9 శాటిలైట్లని కక్షలోకి ప్రవేశపెట్టింది. చైనా Gravity-1 రాకెట్ ద్వారా 9 శాటిలైట్స్ని ఆర్బిట్లోకి డిప్లాయ్ చేసింది. అయితే అది మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం, అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన ఆధారిత రాకెట్ అన్నాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన ఆధారిత రాకెట్ అది. ఘన ఇంధనంతో నడుస్తుంది అది Gravity-1 రాకెట్. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సాలిడ్ ఫ్యూయల్డ్ రాకెట్ ఈజ్ Gravity-1 రాకెట్ డెవలప్డ్ బై చైనా. అది ఎన్ని స్టేజ్లు ఉంటుంది? అది 3 స్టేజ్లు Gravity-1 రాకెట్. ఇవన్నీ కూడా లింక్ చేసుకుంటే మీకు రేపు పొద్దున ఎగ్జామ్లో ఈజీ అవుతాయండి యాక్చువల్లీ. లేకపోతే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి ఇవి, చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి ఇవి. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ స్టార్షిప్ అంటున్నారు, మొన్న Gravity-1 చెప్పారు కదా. చిన్న కీవర్డ్స్ అక్కడ చేంజ్ చేస్తాడు. ఇది లిక్విడ్ రాకెట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఫాల్కన్ 9 కూడా రీయూజబుల్ రాకెట్టే, పునర్వినియోగించదగిన రాకెట్టే. అది కూడా లిక్విడ్ ఫ్యూయల్డ్ రాకెట్, ద్రవ ఇంధనంతో నడిచే రాకెట్ ఫాల్కన్ 9. మరి ఇక్కడ మీరు చూస్తే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ Gravity-1 వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సాలిడ్ ప్రొపెల్లెంట్ లాంచ్ వెహికల్. Gravity-1లో 3 స్టేజ్లు ఉంటాయి, 4 సైడ్ బూస్టర్స్ ఉంటాయి. ఆ Gravity-1 రాకెట్ సక్సెస్ఫుల్గా 9 శాటిలైట్స్ని ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. సో ఇవన్నీ కూడా లింకప్ అండి. ఫాల్కన్ 9 రాకెట్టు, స్టార్షిప్ రాకెట్టు, ఇవన్నీ కూడా. స్టార్లింక్ ఉపగ్రహాల గురించి అడుగుతాడు. మనం అన్ని లెక్కలైన సార్లు చెప్పుకున్నామండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి, అట్లీస్ట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి, 2026 జనవరి 1 నుంచి ఎవరైతే కరెంట్ అఫైర్స్ డైలీ వింటారో ఇవన్నీ వాళ్ళకి ఈజీగా తెలిసి ఉంటాయి. ఇవన్నీ లెక్కలైన సార్లు చెప్పుకున్నాం ఇవన్నీ. నెక్స్ట్ వన్ హెల్త్కి సంబంధించి చాందీపుర వైరస్ రాజస్థాన్లో కలకలం రేపుతూ ఉంది. రాజస్థాన్లో కలకలం రేపుతూ ఉంది. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలకలం కాదు కానీ చాందీపుర వైరస్ గురించి తెలుసుకోవాలి. చాందీపుర వైరస్ అది ఒక డిసీజ్, ఎలా వస్తుంది అలాంటివన్నీ మనం తెలుసుకోవాలండి. మనం ఇటీవలే డిస్కస్ చేసుకున్నాం, గుజరాత్లో కూడా చాందీపుర వైరస్ వచ్చింది అని చెప్పేసి, గుజరాత్ చాందీపుర వైరస్. సో ఇప్పుడు రాజస్థాన్లో కూడా వచ్చింది. మనం తెలుసుకోవాల్సింది చాందీపుర వైరస్ అనేది ఒక వెక్టార్ బార్న్ డిసీజ్. వెక్టార్ బార్న్ అంటే జనరల్గా మనుషులకి ఈ మస్కిటోస్, దోమలు ఇటువంటి కుట్టినప్పుడు వచ్చే ఒక వెక్టార్ బార్న్ డిసీజ్. మనం 1 by 1 తెలుసుకోవాలండి. చాందీపుర వైరస్ అనేది ఇది ఒక వెక్టార్ బార్న్ ప్యాథోజన్ అంటే క్రిమి అంటారు కదా. ఇది ర్యాబ్డోవిరిడే ఫ్యామిలీకి చెందిన వైరస్, ర్యాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన ఒక వైరస్. అంటే లిస్సా వైరస్ లాంటిదే ఇది. లిస్సా వైరస్ ఉంది కదా,
ర్యాబీస్ వ్యాధిని ర్యాబీస్ వ్యాధి లిస్సా వైరస్ వల్ల వస్తుంది. ఆ ర్యాబీస్ వ్యాధిని దాన్ని ఎలా చెప్పాలో తెలుగులో, ర్యాబీస్ వ్యాధి లిస్సా వైరస్ వల్ల వస్తుంది. ఆ లిస్సా వైరస్ వల్ల వచ్చే ర్యాబీస్ వ్యాధి ఏదైతే ఉందో ఆ లిస్సా వైరస్ కూడా ర్యాబ్డోవిరిడే ఫ్యామిలీకి చెందినది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎలా వస్తుంది హ్యూమన్స్కి? ఇందాక చెప్పినట్టు మస్కిటోస్ కానీ టిక్స్ కానీ శాండ్ ఫ్లైస్ కుట్టినప్పుడు వస్తుంది. ఇది అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్కి దారితీస్తుంది. చాందీపుర వైరస్ కనుక మన బాడీలోకి ఎంటర్ అయితే అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్కి దారితీస్తుంది. ఇక ఇది అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అంటే ఏంటి? బ్రెయిన్ టిష్యూస్ అనేవి ఇన్ఫ్లమేట్ అవుతాయి. అంటే మెదడు వాపు అంటారు కదా, ఆ టైప్లో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యాక్టివ్ బ్రెయిన్ టిష్యూస్ అంతా కూడా వాపుకు గురవుతాయి. చాలా డేంజర్ ఇది. ఇక మరి ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కడ వచ్చింది అంటే 1965లో మహారాష్ట్రలోని చాందీపుర విలేజ్లో దీన్ని కనుగొన్నారు. అందుకు చాందీపుర వైరస్ అంటారు. అలానే 2003-2004లో మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. చాలామంది చిన్నారులు మరణించారు. ఇక మెయిన్గా ఎక్కడ ఉంటుంది ఈ వ్యాధి ఎక్కువగా, ఈ చాందీపుర వైరస్ ఎక్కువగా ఏ ఏరియాలో అంటే సెంట్రల్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో ఉంటుంది చాందీపుర వైరస్ ఎక్కువగా. నెక్స్ట్ వన్, కార్చిచ్చుల కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన స్పెయిన్లో వైల్డ్ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. ఫారెస్ట్ ఫైర్స్, ఈ అటవీ కార్చిచ్చుల వల్ల నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించిందండి. స్పెయిన్లోని మ్యాడ్రిడ్, స్పెయిన్లోని అవిలా అనే ఏరియాలో ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ అవడం వల్ల మనకి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మనకి ఫారెస్ట్ ఫైర్స్ మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. ఈ సంవత్సరం 2026-27 ఇయర్ సూపర్ ఎల్ నీనో అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. సూపర్ ఎల్ నీనో అంటే మామూలుగానే వర్షాలు తక్కువ, అసలు కరువు కాటకాలు వస్తే ఎల్ నీనో ప్రభావం అంటారు. ఇక సూపర్ ఎల్ నీనో గ్యాడ బతికేది. సో స్పెయిన్, మ్యాడ్రిడ్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ ఒక రికార్డు సృష్టించారండి. వరల్డ్ స్క్వాష్ జూనియర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్. వరల్డ్ స్క్వాష్ జూనియర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్. ఈ అమ్మాయి 18 year old ఫీమేల్ ప్లేయర్, 18 year old మహిళా స్క్వాష్ ప్లేయర్. మరి వరల్డ్ స్క్వాష్ జూనియర్ ఛాంపియన్షిప్ని విన్ అయిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్. మరి ఎవరిని ఓడించారు అంటే ఫస్ట్ ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? వరల్డ్ స్క్వాష్ జూనియర్ ఛాంపియన్షిప్ కెనడాలో. ఈ ఫైనల్ వచ్చేసి కెనడాలోని ఒంటారియాలోని నయాగరా ఆన్ ద లేక్ అనే ప్లేస్లో జరిగింది ఫైనల్ మ్యాచ్లో ఈజిప్ట్కి చెందిన రుకయ్యా సలీం అనే ప్లేయర్ని ఈమె ఓడించిందండి 3-0 తేడాతో. అంటే 3 సెట్లు కూడా ఈమె గెలుపొందింది. ఈ అమ్మాయి 18 year old, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్ న్యూస్. కార్గిల్ విజయ్ దివాస్. ఎవ్రీ ఇయర్ July 26ని కార్గిల్ విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఎందుకంటే మనం కార్గిల్ వార్లో పాకిస్తాన్ పైన విన్ అయ్యాం కాబట్టి. మరి ఎందుకు 26th July అంటే 1999 July 26న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ని నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ని కండక్ట్ చేసింది. ఆ ఆపరేషన్ విజయ్లో భాగంగా ఏదైతే పాకిస్తాన్ ఆ జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతాన్ని అప్పుడు ఆక్రమించుకునిందో ఆపరేషన్ విజయ్లో భాగంగా మనము పాకిస్తాన్ని వెళ్ళగొట్టాము. సో ఆపరేషన్ విజయ్ July 26th 1999. మరి ఈ సంవత్సరము 27వ కార్గిల్ విజయ్ దివాస్, 27th కార్గిల్ విజయ్ దివాస్. ఇంకా ఇవాళ క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. భారతదేశం మొట్టమొదటి ఏఐ ఆధారిత బర్డ్ శాంక్చురీ, ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ బర్డ్ శాంక్చురీ ఎక్కడ డెవలప్ చేస్తా ఉన్నారు? కానీ నేను అడిగిన క్వశ్చన్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ కొత్త సిరీస్ని విడుదల చేశారు. బేస్ ఇయర్ వచ్చేసి 2022-23. ఇందులో 9 సెక్టార్స్ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. కొత్తగా ఐరన్ ఓర్ని యాడ్ చేశారు. ఐరన్ ఓర్ని ఈ 9 సెక్టార్స్ ఏవేవండి? ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రోడక్ట్స్, స్టీల్, క్రూడ్ ఆయిల్, కోల్, ఐరన్ ఓర్, సిమెంట్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్. 9 సెక్టార్లు ఉంటాయి. హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి 2022-23 బేస్ ఇయర్ ప్రకారం చూసుకుంటే
హైయెస్ట్ వెయిటేజ్ ఎలక్ట్రిసిటీ, లోయెస్ట్ వెయిటేజ్ అత్యల్ప వెయిటేజ్ వచ్చేసి ఫర్టిలైజర్స్. మరి ఎవరు విడుదల చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉండే ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపిఐఐటి విభాగం ఉంది కదా, డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఆ డిపిఐఐటి విభాగం కింద ఉండే ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ విడుదల చేస్తుంది. అంటే ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ అంటే ఆర్థిక సలహాదారు విభాగము. ఇక భవ్య స్కీమ్ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. భవ్య స్కీమ్కి సంబంధించి భవ్య రసాయన వేరు, భవ్య స్కీమ్ వేరు. భవ్య స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలి. వీటి కోసం కేటాయించిన బడ్జెట్ 33,660 కోట్లు, 33,660 crore. టైం పీరియడ్ వచ్చేసి 2026-27 నుంచి 2031-32. 2026-27 నుంచి 2031-32 వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుందండి. భవ్య స్కీమ్ని గుర్తుపెట్టుకోండి, స్టేట్స్ అమలు చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయి, ప్రైవేట్ సెక్టార్ సహకారంతో అమలు చేస్తాయి. మరి ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి 100 నుంచి 1000 ఎకరాల్లో డెవలప్ చేస్తారు. ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ని 100 నుంచి 1000 ఎకరాల్లో డెవలప్ చేస్తారు. ఆ ఒక్కొక్క ఎకరాకి 1 కోటి రూపాయల వరకు ఆర్థిక సహకారం అందిస్తాయి ప్రభుత్వాలు. ఎకరాకి 1 crore ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందించడం జరుగుతుంది. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాం. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వందే మాతరం బిల్ 2026, మెటాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం, సంజీవని స్కీమ్ ఆంధ్రప్రదేశ్, నింగిలోకి స్టార్షిప్ రాకెట్, చాందీపురా వైరస్ రాజస్థాన్, కార్చిచ్చుల కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన స్పెయిన్, వరల్డ్ స్క్వాష్ జూనియర్ ఛాంపియన్షిప్ను విన్ అయిన ఫస్ట్ ఇండియన్ స్క్వాష్ ప్లేయర్, కార్గిల్ విజయ్ దివాస్ 26th July. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.